ఉన్నారు? దిస్ ఇస్ దీక్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేసి, కొంచెం వర్క్లో బిజీ ఉండి ఇద్దరము చేయలేకపోయాము. అందుకే వర్క్ నుంచి కొంచెం ఆఫ్ తీసుకొని మేము ఇలా వేగాస్ వచ్చాము. వేగాస్ వచ్చాము. ఇవాళ మార్నింగ్ డ్రైవ్ చేసుకొని వచ్చామన్నమాట. మాకు ఆల్మోస్ట్ మా సిటీ నుంచి 8 hours ఉంటుంది డ్రైవ్. సో మేము ఒక 3 hours నిన్న ఫ్రైడే రోజు స్టార్ట్ అయిపోయి 3 hours మా కజిన్ని 3 hours ట్రావెల్ చేసి మా కజిన్ ఇంట్లో ఉన్నాం అనమాట. సో నైట్ స్టే చేసాము. తర్వాత మార్నింగే లేచి మేము వచ్చాము. సో ఆల్మోస్ట్ 5కి రీచ్ అయ్యాము. హోటల్లో దిగాము. దిస్ ఇస్ ద హోటల్. ఇట్స్ లింక్యూ హోటల్. హోటల్ చాలా నీట్గా ఉంది, కానీ మేము మెస్సీగా పెట్టాము కొంచెం. ఇప్పుడే వచ్చాము, రెడీ అయ్యాము. సో ఫస్ట్ డే అంటే మేము ఆల్మోస్ట్ 2 nights 3 days స్టే చేస్తాం ఇక్కడ. సో టుడే ఇస్ day 1 అనుకోండి. day 1 ఇంకా యాక్చువల్లీ ఇప్పుడే వచ్చాం కాబట్టి మ్యాక్సిమం డే అయిపోయింది. సో వేగాస్ యాక్చువల్లీ నైటే బాగుంటుంది అంటారు. సో నైటే చూద్దామని ఈవినింగ్ రీచ్ అయ్యాము ఇక్కడ. సో రెడీ అయ్యాము. కిందకి వెళ్ళి స్ట్రిప్ స్ట్రీట్ చూపిస్తాను మీకు. బెలాజియో ఫౌంటైన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూపిస్తాను. సో ఫాలో మీ. We are going to Bellagio Strip Street. And this is our room at the hotel. చాలా నీట్గా ఉంది హోటల్. We like that. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే లిక్కీ హోటల్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే, కిందకు వచ్చేసాము. సో కనిపిస్తుంది కదా, ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, రెస్టారెంట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో క్యాసినోస్ కూడా ఉంటాయి హోటల్ కింద. సో చాలా 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 ఎంటర్టైనింగ్ ప్లేస్ ఇది. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. 2 years నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని. అట్ లాస్ట్ ఇప్పటికి కుదిరింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఫస్ట్ నుంచి. అరవింద్ అయితే ఆల్మోస్ట్ 2 to 3 times వచ్చారంట. సో నాకైతే ఇది ఫస్ట్ టైం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇక్కడ నుంచి క్యాసినో స్టార్ట్ అవుతాయి. సో ఎవ్రీ హోటల్ కింద రెస్టారెంట్స్ ఉంటాయి, క్యాసినోస్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, అన్నీ చేయొచ్చు. కిందే ఉంటుంది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతా. సో మోస్ట్ ఆఫ్ ద హోటల్స్ అన్నీ స్ట్రిప్ స్ట్రీట్లోనే ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎన్ని హోటల్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వేగాస్లో ఉన్న ఒక హోటల్ రూమ్లో పర్ నైట్ స్టే చేస్తే, అలా వేగాస్లో ఉన్న అన్ని హోటల్స్లో ఒక్కో రూమ్లో ఉంటే అలా మొత్తం కంప్లీట్ చేయడానికి 400 years పడుతుంది. సో ఇంకా మీరే ఊహించుకోండి ఎన్ని హోటల్స్ ఉంటాయో, ఎన్ని క్యాసినోస్ ఉంటాయో వేగాస్లో. ఇలా ఉంటాయి క్యాసినో లోపల. వన్ సైడ్ అంతా స్లాట్ మిషన్స్ ఉంటాయి, వన్ సైడ్ అంతా టేబుల్ గేమ్స్ ఉంటాయి అనమాట. అసలు గ్యాంబ్లింగ్ లవర్స్ అయితే పండగ చేసుకుంటారు. 24/7 అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు, మన ఇష్టం. అండ్ ఆల్సో ఇంకా డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు డ్రింక్స్ సర్వ్ చేస్తారు ఫ్రీగా. సో ఇక్కడ నుంచి మేము లింక్యూ హోటల్ బయటకు వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ లైక్ లింక్యూ హోటల్ యాక్చువల్లీ స్ట్రిప్కి మధ్యలో ఉంటుంది అనమాట. మొత్తం స్ట్రిప్ అంతా 6.8 kilometers ఉంటుంది. సో అంతా నడుచుకుంటూనే ఉంటుంది, మొత్తం వ్యూ అంతా నడుచుకుంటూనే వెళ్ళాలి మొత్తం స్ట్రిప్ అంతా. సో సీజర్ ప్యాలెస్కి హ్యారిస్కి మధ్యలో ఉన్నాము మనము. The sticky truck inside the hotel. Sticky chicken. So we need to go for there to zip line on the top. Giant wheel, I think.
ఆ, అక్కడ సో అక్కడ ఏం చూపిస్తున్నారంటే ఆయన జిప్ లైన్ చేస్తాము రేపు మనము అని చూపిస్తున్నారు. అంటే మేము కొన్ని రైడ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. జిప్ లైన్ ఒకటి, హెలికాప్టర్ రైడ్ ఒకటి, అలా కొన్ని రైడ్స్ బుక్ చేసుకున్నాం. అందులో మేము పెద్ద బిస్కెట్ చేశాను అనమాట. నేను జిప్ లైన్ కొంచెం చాలా పైకి ఉంది, పైనుంచి చూస్తే కొంచెం భయమేసి ఇంకా చేయలేదు. అలా మనీ బిస్కెట్ అయినాయి. ఇదంతా లింక్యూ అండ్ ఫ్లమింగో స్ట్రీట్ అండి. సో మా హోటల్ నుంచి ఇంకో సైడ్ వ్యూ అనమాట. సో ఇది స్ట్రిప్ అనరు, దీని యాక్చువల్లీ లింక్యూ అండ్ ఫ్లమింగో స్ట్రీట్ అంటారు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, లైక్ రెస్టారెంట్స్, ఇట్లా రైడ్స్, హై రోలర్ ఇక్కడే ఉంటుంది. లైక్ మన జైంట్ వెళ్ళే అది మొత్తం ఆ రోలర్ పైన కింద నుంచి పైన మొత్తం సర్కిల్ తీయడానికి 30 minutes పడుతుందంట. సో మాకు అదంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు, సో మేము చేయలేదు. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదేమో ఫ్లమింగో, లింక్యూ లాగానే ఇంకొక హోటల్ అనమాట ఫ్లమింగో అని. ఈ హోటల్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన థీమ్ ఉంటుంది. సో ఆ థీమ్లో బిల్ చేశారు. సో దీని లోపల కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. పైన రూమ్స్ ఉంటాయి, కింద క్యాసినోస్ ఉంటాయి. జస్ట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమ్ అంతే. ఫ్లమింగో హోటల్ పక్కనే ఐ లవ్ షుగర్ అనే షాప్ ఉందన్నమాట. సో లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్. ఆ చాండ్లియర్ కూడా మొత్తం క్యాండీతో చేశారనమాట. ఈ సూపర్ మ్యాన్స్ ఇట్లా రెడ్ కలర్ది ఇలా వేలాడేసి ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్యాండీస్తో చేసినవే. అండ్ మీకు చూస్తే అన్నీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు అన్నీ కూడా క్యాండీతో చేసి వాటిని అలా షేప్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే పిజ్జా కూడా క్యాండీ పిజ్జా చేశారు. అండ్ ఆల్సో కాటన్ క్యాండీ, మన పీచు మిఠాయి అంటాం కదా, అది కూడా ఉంది ఇక్కడ. అండ్ చూడండి బీర్ బాటిల్స్ లోపల అంతా క్యాండీతో ఉన్నాయి అన్నమాట. అది యాక్చువల్ బీర్ బాటిల్స్ కాదు, అదంతా క్యాండీతో చేసినవి. బర్గర్స్, ఇది చూడండి రియల్ మనీ లాగా ఉంది కదా, బట్ ఇట్స్ అ క్యాండీ మనీ. క్యాండీ 50 notes చేశారు, చాలా వింతగా ఉన్నాయి అవి. అలా క్యాండీ షాప్లో తిరిగేసి ఇలా బయటకు వస్తే మాకు ఇక్కడ హై రోలర్ కనిపించింది. సో అక్కడి నుంచి ఇలా వాక్ చేసుకుంటూ బయటకు వెళ్తే స్ట్రీట్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి మేము బెలాజియోలోకి ఎంటర్ అయ్యాము. సో చూద్దాం బెలాజియోలో ఎలా ఉందో. సో ఇలా స్ట్రిప్లోకి ఎంటర్ అయ్యాము. ఆల్మోస్ట్ 6.8 kilometers నైట్ కవర్ చేయడం కష్టం. సో మ్యాక్సిమం కవర్ చేసాము. మొత్తం స్ట్రిప్లో ఏమేమి ఉంటాయంటే లైక్ సీజర్ ప్యాలెస్ ఉంటుంది, ప్యారిస్ హోటల్ ఉంటుంది, బెలాజియో ఉంది. అంటే ఇవన్నీ ఏంటంటే
మొత్తం ప్రపంచం అంతా చూడక్కర్లేదు, వేగాస్ వస్తే చాలు ప్రపంచంలో ఉన్నవన్నీ చూపించేస్తుంది వేగాస్ అంతా అని అంటారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే అక్కడ అదర్ కంట్రీస్లో ఉండే టౌన్స్ని ఇక్కడ సేమ్ వేలో కన్స్ట్రక్ట్ చేసి అవే డిజైన్స్లో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి సీజర్ ప్యాలెస్ చూస్తే సీజర్ ప్యాలెస్ కూడా ఆల్మోస్ట్ మనకి అదర్ కంట్రీలో ఎలా ఉందో అలాగే ఉంటుంది ఇక్కడ. సీజర్ ప్యాలెస్ అంతా ఏమో రోమన్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది అండ్ బెలాజియో అంతా ఏమో ఇటాలియన్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది. అండ్ ఆల్సో ప్యారిస్ కూడా ఉంటుంది, ఈఫిల్ టవర్ కూడా ఉంటుంది. అదైతే ఆ కన్స్ట్రక్షన్ అయితే భలే విచిత్రంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ లోపల క్యాసినోస్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేమో బెలాజియో లోపల అనమాట, ఇలాగా డెకరేట్ చేశారు. సో ఈ థీమ్ అంతా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా చైనీస్ న్యూ ఇయర్ రాబోతుంది ఫిబ్రవరిలో. సో అందుకోసమని చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో చైనీస్లో ఉండే డెకరేషన్ అదంతా మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. జస్ట్ ఒక వాక్ త్రూ చూద్దాం రండి. అండ్ ఈ డెకరేషన్ విజిట్కి కూడా చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ ఆల్సో కరోనా కదా, 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. సో మేము ఏం చేసామంటే ఈ లోపల డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో ఈ లోపల క్యూ అంతా తగ్గింది. సో అప్పుడు ఎంటర్ అయ్యామన్నమాట. చైనీస్ క్యాలెండర్లో ఈ ఇయర్ యానిమల్ ఇస్ ద ఆక్స్ అనమాట. సో అందుకని మొత్తం ఆక్స్తో డెకరేషన్ ఉంది. ఆల్మోస్ట్ పెద్ద బాహుబలి సెట్ వేసినట్టే ఉంది. అండ్ ఆల్సో ఇవన్నీ రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. నాట్ షూర్ ఇవి డైలీ మారుస్తారా ఏంటి అనేది మనకు తెలీదు, బట్ ఇక్కడ కనిపించేదంతా రియల్ ఫ్లవర్స్తో చేశారు. చాలా బాగుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఈ బొమ్మలకి డ్రెస్సెస్ లాగా కనిపించేవి కూడా రియల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. అవి యాక్చువల్లీ అవి ఆర్టిఫిషియల్ కాదు, రియల్ ఫ్లవర్స్. చాలా బాగుంది. సో బెలాజియో హోటల్లో లోపల డెకరేషన్ అదంతా చూసేసుకున్న తర్వాత మేము ఇలా బయటకు వచ్చామన్నమాట. బెలాజియో ఫౌంటైన్, మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది, అది విజిట్ చేద్దామని. చూడండి, అది ఇక్కడ నుంచి మనకి ప్యారిస్ కూడా కనిపిస్తుంది, ఈఫిల్ టవర్ కూడా కనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ దాని పక్కన ఉన్నది సీజర్ ప్యాలెస్ అనుకుంటా. సీజర్ ప్యాలెస్. అండ్ పక్కనే మనకి ప్యారిస్ కూడా ఉంది. సో ఈ పక్కనే ఒక బెలాజియో, ఈ ఆపోజిట్ రోడ్లో బెలాజియో హోటల్ బయట ఒక లేక్ లాగా ఉంటుంది. సో అక్కడే మనకి ఫౌంటైన్ ఉంటుంది, మ్యూజికల్ ఫౌంటైన్. చాలా బాగుంది. వాచ్ అండ్ ఎంజాయ్.
ఇలా మేము బెలాజియో ఫౌంటైన్ చూసేసుకొని మళ్ళీ బై వాక్ మేము లింక్యూ హోటల్కి వెళ్ళిపోయి అక్కడ క్యాసినోలో స్పెండ్ చేసాము నైట్ కాసేపు. అండ్ క్యాసినోస్లో వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ దే ఆర్ నాట్ అలౌవింగ్ టు టేక్ వీడియోస్. అండ్ టేబుల్ గేమ్స్లో అయితే పక్కన నుంచోడానికి కూడా లేదు, 6 feet డిస్టెన్స్లో నుంచోమన్నారు. సో మేము అలా వీడియో తీయలేకపోయాం. సో ఇదండి, దిస్ ఇస్ హౌ వి స్పెంట్ డే 1 ఎట్ వేగస్. సో ఇంకొక మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ us. లవ్ యూ ఆల్. బాయ్.